100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. రాష్ట్ర రాజకీయాల్ని ఒక వార్త షేక్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఒక అలజడి అయితే క్రియేట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా. యాక్చువల్లీ మొన్న ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఒక ఒపీనియన్ పోల్ పెట్టిందో అక్కడ సెల్ఫ్ గోల్ అయింది కాంగ్రెస్ పార్టీ అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వెంటనే కేసీఆర్ రావడం, రియాక్ట్ అవ్వడం, దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగిపోయింది నిన్ననే. నిన్న జరిగిందో లేదో యాక్చువల్లీ నిన్న రాత్రే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఒక 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు అనేటువంటిది చాలా వార్తలు ఇప్పుడైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామందితోని మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇద్దరో ముగ్గురో ఖండించారు తప్పించి మిగతా వాళ్ళందరూ ఎస్ భేటీ అయ్యాము, అందులో తప్పేముంది, మేం భేటీ అయితే కూడా అది వార్త అవుతుందా అన్న టైప్లో మాట్లాడిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వార్త పూర్తిగా రాష్ట్రాన్ని అయితే షేక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది పుకార్లా లేకపోతే నిజంగానే జరిగిందా అనేది ఒకవైపు పక్కన పెడితే అసలు ఈ వార్త యొక్క పూర్తి సారాంశం ఏంది, ఇవన్నీ ఫొటోస్ చూస్తూ ఈ ముగ్గురు ఫొటోస్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఏంటి సీన్ అనేది. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఈయననే అనిరుద్ రెడ్డి, ఆయన ఫామ్ హౌస్లోనే నిన్న రాత్రి భేటీ అయ్యారు వీళ్ళంతా అనేది ఇప్పుడు వార్త. సో ఏం జరిగిందో ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సీక్రెట్ మీటింగ్ జరిగింది అనిరుద్ ఎమ్మెల్యే అనిరుద్ ఇంట్లో అనేది ఇప్పుడు వార్త సారాంశం. యాక్చువల్లీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక ముసలం అయితే మొదలైంది అంటూ ఒక ప్రచారం అయితే సాగుతోంది. దాదాపుగా 11 మంది హస్తం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ శివార్లో హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారని పుకార్లు వస్తున్నాయి. ఒక మంత్రి తమను పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేసినట్టు సమాచారం. యాక్చువల్లీ ఒకసారి అనిరుద్ అనే ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఫామ్ హౌస్లో భేటీ అయ్యారని ఒకసారి వస్తోంది, సీక్రెట్గా ఒక హోటల్లో భేటీ అయ్యారని ఇంకోసారి వార్త వస్తోంది. కానీ భేటీ అయితే జరిగింది, ఎక్కడో చోట వీళ్ళ భేటీ అయితే జరిగింది. 11 మంది భేటీ అయ్యారని కొద్దిసేపు వార్తలు వస్తున్నాయి, 10 మంది అంటున్నారు, 8 మంది అంటున్నారు. సో రకరకాల వార్తలు అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీటన్నిటి మీద క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఒక మంత్రి తమను పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేసినట్టుగా కూడా సమాచారం. ఆ మంత్రి ఎవరో కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీదనే డైరెక్ట్గా వీళ్ళు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. అండ్ తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండానే మంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారని ప్రస్తుతం వినిపిస్తోంది. సో వీళ్ళందరూ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్లకు తెలియకుండానే మంత్రి ఆ నియోజకవర్గానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఎవరు ఒప్పుకుంటారు? అట్లా సమస్యే లేదు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరైనా సరే వాళ్ళ ఎమ్మెల్యే అజమాయిషి ఉండాలి, వాళ్ళ కనుసన్నల్లోనే ఏదైనా పని జరగాలి. మంత్రి అయినా సరే కన్సర్న్ వీళ్ళ ఎమ్మెల్యేలకు తెలియకుండానే పనులు చేసేస్తే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకునే పరిస్థితే లేదు. ఆ వాయిసే వీళ్ళు ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఆలస్యం చేస్తున్నారు. అంటే పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నీ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు చేస్తలేరట. బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వంలో పనులు అవుతున్నాయని, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఆలస్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే. సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు నాయకులకు పనులు చేయకుండా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల పనులు అవుతున్నాయి అంటే అసలు ఏం జరుగుతోంది మరి కాంగ్రెస్ పార్టీలో? అసలు ఇంత కూడా అంటే ఎవరికి పని చేయాలి అనేది కూడా తెలియకుండానే మంత్రులు పనిచేస్తున్నారా? అసలు ఎక్కడైనా జరుగుతుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలకే పనులు చేస్తారు, పక్క పార్టీ ఎమ్మెల్యేలకు జనరల్లీ అసలు ఫండ్స్ ఇవ్వరు, పనులు చేయరు, ప్రోటోకాల్ పాటించరు, ఇట్లాంటి కంప్లైంట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఉల్టా బీఆర్ఎస్ నాయకులకు పనులు అవుతున్నాయట, సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎమ్మెల్యేలకే పనులు అయితలేవట. ఇది ఆయన మీద వచ్చినటువంటి మెయిన్ ఎలిగేషన్. దీంతో ఈ రూమర్స్పై
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అలర్ట్ అయింది. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయంపై ఫోకస్ చేస్తోందని ప్రస్తుతం అయితే వార్తలు వస్తున్నాయి. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి కలిసి మాట్లాడుకుందామని సముదాయించినట్టు సమాచారం. నౌ పిసిసి కూడా రంగంలోకి దిగింది అంటే ఈ వార్తల్లో నిజముంది అని దాని అర్థం. వీళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా అంతే నిజం. సో ప్రస్తుతం పిసిసి రంగంలోకి దిగింది. యాజ్ వెల్ యాజ్ డెఫినెట్లీ కేంద్రం నుంచి కూడా వీళ్ళకు కొంతమేర ఇన్స్ట్రక్షన్ వచ్చి ఉంటాయి, ఆర్ అసలు ఏం జరుగుతోంది తెలుసుకోండి అని అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా అలర్ట్ అయి ఉంటారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. కర్ణాటకలో ఇట్లాంటి వార్తలే వచ్చాయి. అగైన్ మళ్ళీ తెలంగాణలో కూడా ఇట్లాంటిదే రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్లో సమన్వయం లేదు అనేది స్పష్టంగా ఎప్పటికప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి, ఆర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. మంత్రి మాటల్లోనే మంత్రుల మధ్యనే డిఫరెంట్గా ఒకటి చెప్తారు, ఇంకోటి చెప్తారు, ఇంకోటి చెప్తారు. సో గందరగోళం ఉంది కాంగ్రెస్ పార్టీలో అనేది బయటకు కనిపిస్తున్న టైంలో ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలే తమ గట్టి వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇండ్ల నుంచి ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డికే ఈ విషయాన్ని కూడా చెప్పారట. ఇది జరుగుతోంది పట్టించుకోండి అనేసి చెప్పినప్పటికీ కూడా ఆగండి నేను మాట్లాడతాను అనేటువంటి విషయం చెప్పే లోపలనే వీళ్ళ భేటీ జరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏంటి అనే గందరగోళం స్టార్ట్ అయిపోయింది. ఈ వార్త బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు పిసిసి కూడా రంగంలోకి దిగినట్టు ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. వాళ్ళే టార్గెట్గా, ఎవరు టార్గెట్గా రహస్యంగా భేటీ అయినటువంటి 11 మందిలో 4 పాలమూరు ఎమ్మెల్యేలు అని వినిపిస్తోంది ప్రస్తుతం అయితే. ఫోన్ ద్వారా మరో 6 మంది ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారని కూడా సమాచారం. దెన్ పనులు కాకపోవడం మీద వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా ప్రస్తుతం తెలుస్తోంది. బిల్లుల విషయంలో నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైనాన్స్ కావచ్చు, రెవెన్యూ, ఇవి రెండే కీలక విభాగాలు. సో ఫైనాన్స్ అంటే భట్టి విక్రమార్క, రెవెన్యూ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఎమ్మెల్యేలు టార్గెట్, ఈ ఇద్దరు మంత్రుల టార్గెట్గానే ఎమ్మెల్యేలు ఈ సమావేశం నిర్వహించారు అని కూడా ఒక వార్త. సో ఒక సోర్స్. సో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే దీన్ని ఖండిస్తున్నారు. బట్ ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారం అని ఎమ్మెల్యేలు కొట్టి పారేస్తున్నారు. ముఖ్యమంత్రి మంత్రులతో అంతా సఖ్యతతో కలిసి పనిచేస్తున్నారని చెప్తున్నారు. పాలన చూసి ఓర్వలేక ఫేక్ ప్రచారం చేస్తున్నారని సీరియస్ అవుతున్నారు. ఇన్ని చోట్ల ఇంతమంది మాట్లాడుతుంటే ఇది ఎట్లా ఫేక్ అవుతుంది? వీళ్ళందరితో మాట్లాడడం కావచ్చు, నిజంగానే మేము భేటీ అయ్యామని ఎమ్మెల్యేలు ఒప్పుకున్న పరిస్థితి, నిజంగానే మరి బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళ పనులు ఎట్లా అవుతాయి? కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ వాళ్లకు పనిచేయకపోవడం ఏంది? అండ్ ఇవి రెండు కూడా మనకు తెలుసు, ఫైనాన్స్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ, ఇవి రెండు కూడా చాలా చాలా కీలకం. సో ఆ రెండు శాఖలకు సంబంధించిన మంత్రులపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున ఎలిగేషన్స్ వస్తున్నాయి. అండ్ దట్టు ఈరోజు హుటాహుట్న అనుకోవచ్చు, ఆర్ సాయంత్రం ఉన్నటువంటి భేటీ ఏదైతే ఉండనో పొద్దునకి ప్రీపోన్ చేసుకొని 11 గంటలకే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయిన పరిస్థితి మంత్రులందరితోని. అండ్ చాలా మటుకి ఈ వార్త కూడా వస్తోంది దట్ ఎవరు కూడా అధికారులు రావద్దు, కేవలం మంత్రులు అండ్ ఇంటర్నల్గా ఆల్మోస్ట్ క్యాబినెట్కి సంబంధించిన అందరు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. యాక్చువల్లీ వాళ్ళ ముందున్నటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థలకు వెళ్దాం అనుకుంటున్నారు. ఆ టైంలో ఇది ఒకవేళ నిజమైతే కరెక్షన్ చేసుకోండి, లేదంటే పుకార్లు అంటే కొట్టిపాడేయండి, ఖండించండి, ఇంకేదన్నా చెయ్యండి. బట్ ఈ వార్తలు ఎంతో కొంత నిజం లేకపోతే ఎందుకు వస్తుంది? ఇంత కోపం ఎందుకని ఈ ఇద్దరు మంత్రుల మీదనే ఉంది? మరి నిజంగానే చాలా రోజుల క్రితం ఈ ఇద్దరు మంత్రులకు సంబంధించిన వార్తలే, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏవైతే భూములు ఉన్నాయో రాత్రిపూట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఒకటి వచ్చింది. ఆ తర్వాత భట్టి విక్రమార్కకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్ట్రీలో ఎంతో కొంత ఆమ్యామ్యాలు ముడితే, పర్సంటేజ్లు ముడితే కానీ పనులు జరగట్లేదు అనేది వీళ్ళిద్దరి మీద పెద్ద ఎత్తున ఒక ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. మరి వీళ్ళిద్దరు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తారా, లేకపోతే ఇది జరగలేదు, ఇదంతా దుష్ప్రచారం అని చెప్పబోతున్నారా, మరి ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ కామన్ పీపుల్ మాత్రం వాళ్ళది వాళ్ళు కొట్టుకోవడానికే సరిపోవట్లేదు, ఇంకా మాకేం చేస్తారు, వీళ్ళ
పాలన అసలు గందరగోళంగా ఉంది అనేసి కూడా చాలామంది మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. చూడాలి మరి వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు. అండ్ అధిష్టానం కూడా డెఫినెట్లీ ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు ఒక నివేదిక కోరుతుంది. పీసీసీ చీఫ్ కూడా వాళ్ళతోని మాట్లాడినట్టు సమాచారం అందుతుంది. కాబట్టి వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ఏం జరిగింది ఏంటి అనేది వీళ్ళందరూ మాట్లాడుకుంటారా, లేకపోతే అధిష్టానం డైరెక్ట్ వీళ్ళని అక్కడికే పిలిపిస్తుందా ఏంటా అనేది చూడాలి. ఏదైనా జరగచ్చు. బట్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఏమంటారు, ప్రజాస్వామ్యం ఎక్కువగా అని వాళ్ళ నాయకులే చెప్తూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి వార్తలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా ఇంకోటి కూడా వినిపిస్తోంది. కానీ ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో కొంత సమన్వయం అయితే లోపించింది. సమన్వయం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అని చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.